నిలబడి ప్రార్థించుదాము. అత్యంత కృప కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి గనుడ, మీ ఘనమైన పరిశుద్ధ నామమును ఇప్పటి వరకు మా ప్రభువా ఆరాధించున్నాము, మహింపరుచున్నాము. కృపగలిగినటువంటి మా దేవ, ఈ సమయమున మేము నా ప్రభా లేఖన భాగాలను నా ప్రభా అర్థం చేసుకునేలాగా మేము నా తండ్రి సిద్ధపడుతూ ఉన్నాము. మా అందరితో, మాలోని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మాకే కావలసినటువంటి పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన బలమును ప్రసాదించండి. తద్వారా మీ నాకు మహిమార్థమై పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఎరిగి ఉండి ఆయనను మరలా మా హృదయములలోనికి స్వీకరించేటువంటి తరుణము మాకు దయచేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాం. వినగల చెవి, గ్రహించి మనస్సు, వాక్యాన్ని విన్నప్పుడు మాకు ప్రసాదించమని మా ప్రభుని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చునండి దయచేసి. పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభుని శుభనామమున మీ అందరికీ శుభములు, అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన లేచిన సుదినం, శుభదినం, ఈ ప్రత్యేక పునరుద్ధాన దినం ఆదివారం. ప్రతి ఆదివారమును మనం పునరుద్ధాన దినమని పిలుస్తూ ఉంటాం. దేవుడు తండ్రిగా ఉండి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఆయన మృతులలో నుండి లేపి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మృతులలో ఉన్నారు. అంటే 3 దినాలు సమాధి చేయబడి ఆయన ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని తిరిగి సజీవునిగా, మృతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మరలా జీవముతో ఆ తిరిగి లేపినటువంటి ఆ సందర్భము, సంఘటన 2000 సంవత్సరాల క్రిందట చారిత్రాత్మకమైనటువంటిది. ఆ ప్రభువు తన యొక్క అపారమైనటువంటి కుమారుడిపై గల ఆధిపత్యము, అధికారము చొప్పున ఈ ప్రత్యేక పునరుద్ధాన దినాన్ని పునరుద్ధానమును అనుగ్రహించాడు. మనము 40 దినాలు ఈ మండల కాలమును ఆచరించున్నాము. 40 దినాలు మండల కాలము మార్చి నెల 5వ తేదీ నుండి నిన్నటి నిశ్శబ్ద శనివారం వరకు 40 దినాలు క్రమం తప్పకుండా మనకు దేవుడు ప్రేరేపించిన విధమున ఆయన సన్నిధానంలో మనం ఇప్పుడు కూడా నిలిచి మనం తీసుకున్న నిర్ణయ ప్రకారముగా ప్రార్థించుకున్నాం. దేవుని వాక్యాలను విన్నాము. వీలు కాకపోయినప్పుడు ఇంటి దగ్గరే ఉండి మనం ప్రార్థించుకోవటం జరిగింది. ఇలాగా ఈ 40 దినాలు మార్చిలో మనము లోనికి వచ్చాము. ఈ 40 దినాల తర్వాత బయటకు వస్తూ ఉన్నాం. మనం చూస్తూ ఉన్నప్పుడు దేనికైనా కానీ ఎంట్రీ ఉంటుంది, ఎగ్జిట్ ఉంటుంది. అంటే ప్రవేశ మార్గం ఉంటుంది, తర్వాత నిర్గమము అని ఉంటుంది. బయటకు వెళ్ళేది నిర్గమము, ఎగ్జిట్. లేకపోతే ఇన్, అవుట్. ఎక్కువ మనము టెర్మినల్స్లో చూస్తూ ఉంటాం. ఏదైనా టెర్మినల్, బస్ టెర్మినల్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, అక్కడ అవన్నీ కూడా మనం చూస్తాం. ఎంట్రీ, ఎగ్జిట్ అనేది ఉంటుంది. వెళ్ళిన మార్గంలో మరలా రాము. వెళ్ళే మార్గం ఒకటి, తిరిగి వచ్చే మార్గము ఒకటి. అలాగే లోపలికి వెళ్ళేది ఒకటి, బయటకు వచ్చేది ఒకటి, ఇన్ను, అవుట్. అలాగే మనం లోపలికి వెళ్ళాము. మార్చి నెల 5వ తేదీన లోపలికి వెళ్ళాము, బయటికి వస్తూ ఉన్నాము. లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు అక్కడ కొంత సంథింగ్ చేంజ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఎలా వెళ్ళామో అలాగే
రాము బయటికి. ఎక్కడైనా మనం చూస్తూ ఉన్నప్పుడు ఇల్లు ఒకటి ఒక రకంగా ఉండదు. వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్తాయి ఆ గూడ్స్ అనేటువంటి ఆ యొక్క ట్రావెల్ ఏదైతే అది వచ్చేటప్పుడు నిండుగా వస్తాయి. అలాగే ఈ ఆత్మీయ జీవితంలో కూడా మనం లోనికి ప్రవేశించాము, బయటికి వస్తూ ఉన్నాము. మన యొక్క హృదయంలో లేక మన జీవితంలో ఒక లోడ్ అనేటువంటిది కావాలి. ఆ పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క సంపద, ఆత్మ సంబంధమైనటువంటి స్పిరిచువల్ లోడ్, ఆత్మ సంబంధమైనటువంటి ఆ అనుభవాలు, ఆత్మ సంబంధమైనటువంటి స్వభావం ఏదైనా సరే మనం మెరుగుపరుచుకోగలిగామా అనేటువంటిది కూడా మనం ఈ ఉదయాన ప్రశ్న అనేటువంటిది వేసుకోవాలి. స్వపరీక్ష, సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఇది ప్రాముఖ్యమైనటువంటిదిగా మనము చూడాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు పునరుద్ధానాన్ని మనం జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం. ఆ పునరుద్ధానాన్ని స్మరించుకుంటూ ఉన్నాం. ఆ పునరుద్ధానంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆత్మీయ అనుభవాలను మనం ఎప్పుడు కూడా ఎన్నో సంవత్సరాల నుండి వింటూ ఉన్నాము, ధ్యానిస్తూ ఉన్నాము. ఈరోజు కూడా ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు. మరలా పునరుద్ధాన ఆ సందేశము లేకపోతే పునరుద్ధానంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశ్చర్యమైనటువంటి ఆ సంఘటనలో ఉన్నటువంటి సంభవం మునిపెన్నడూ జరిగినటువంటి ఒక అద్భుతం. అది ఎవరు కూడా నమ్మిన పరిస్థితులు ఆ దినాన లేవు. ఆ పునరుద్ధానము అనేటువంటిది ఈనాటికి కూడా సద్దుకయ్యులు అనేటువంటి ఒక తెగ నమ్మదు. యూదులలోనే ఒక తెగ ఏంటంటే సద్దుకాయలు. వాళ్ళు ఈనాటికి కూడా నమ్మరు, కానీ ధర్మశాస్త్రము పాత నిబంధన అంతా కూడా పాటిస్తూ ఉంటారు. అలాగా ఆనాడు కూడా యేసుక్రీస్తు ప్రభుని యొక్క పునరుద్ధానము చాలామంది నమ్మలేకపోయారు. శిష్యులు ఆయనతో 3.5 సంవత్సరాలు ఉన్నారు. 3.5 ఏండ్లు ఆయనతో ఉండి కూడా ఆయన చెప్తున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి మర్మము, ఆంతర్యం కనుగొనలేని పరిస్థితుల్లో వారైతే ఉండి ఆ పునరుద్ధాన వార్తను అవగాహన చేసుకోలేని పరిస్థితులు మనమైతే వాక్యాల్లో రాబోతున్న దినాల్లో కూడా ధ్యానించబోతూ ఉన్నాం. ఇప్పటి నుండి ఒక 4 వారాలు, కనీసం 4 వారాలు ఈ యొక్క పునరుద్ధాన మహిమలు, పునరుద్ధాన సందర్భంలో ఉన్నటువంటి ఆశీర్వాదాల గురించి ఆయన ఎవరెవరిని కలుసుకున్నాడో కూడా మనము ధ్యానం చేయబోతూ ఉంటాం తర్వాత దినాల్లో. ఈ రిజరక్షన్ అనేటువంటి పదంతో పిలుస్తూ ఉంటారు ఈ పునరుద్ధానాన్ని. ఈ రిజరక్షన్ అనేటువంటిది మరి దేనికి ఆ ఇంగ్లీష్ పదం రిజరక్షన్ అంటే ఆ ఇంగ్లీష్ పదము మరి దేనికి వాడరు, యూజ్ చేయరు. కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుద్ధానము, ఆ పునరుద్ధానముడైనటువంటి యేసుక్రీస్తు ప్రభునకు మాత్రమే ఆపాదించబడుతుంది ఆ యొక్క రిజరక్షన్ అనేటువంటి పదం. ఆ రిజరక్షన్ అంటే ఏమిటంటే కొన్ని దినాలు ఆ యొక్క భూమిలో పాతిపెట్టబడి తిరిగి లేవటం. కొన్ని దినాలు భూమిలో పాతిపెట్టబడినటువంటి ఆ అనంతరము ఆ లోపల ఇన్సైడ్ అనేటువంటిది ఏమి జరుగుతుందో మనకు అంతరంగంలో ఆ లోన అనేటువంటి ప్రక్రియ అనేటువంటిది మనకు తెలియదు. ఆ ప్రక్రియ అనంతరం 3 days ఆ ప్రక్రియ తర్వాత జరిగేటువంటి ఆ యొక్క మర్మం ఎవరికి కూడా తెలియదు. ఆ జరిగాక ఆ బయటకు రావడం అనేటువంటిది అది ఒక ఆశ్చర్యం. అంటే అది ఏదో భూకంపం వచ్చి ఆ సమాధి పగిలితే యేసుక్రీస్తు ప్రభువారు స్పృహలో లేనప్పుడు పాతిపెట్టబడ్డాయి. అక్కడ అందరూ అన్నారు, ఎవరో పరిసయ్యులు, సద్దుకయ్యులు, మతాధికారులు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్పృహ కోల్పోయాడు. స్పృహ కోల్పోయినప్పుడు ఆయనని పాతిపెట్టారు. 3వ రోజున భూకంపం వచ్చింది, ఆ సమాధి పగిలింది. అప్పుడు ఆయన స్పృహ వచ్చింది. అప్పుడు ఆ అదుడికి అప్పుడు లేచి వచ్చాడని పుట్టించారు. శతాధిపతి సర్టిఫై చేశాడు చనిపోయాడు అని. శతాధిపతి సర్టిఫై చేశాడు, ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు. ఆయన శిలువ పైన మరణించాడా లేదని చెప్పడానికి ఒక భటుడు వచ్చి
ఈటితో ప్రక్కలో పొడిచాడు, ఏమైనా కదులుతాడని. చనిపోయిన తర్వాత కూడా పొడిచాడు. ఆ రుజువు అనేటువంటిది పిలాతు విని వచ్చి శతాధిపతి, అయ్యా ఆయన చనిపోయాడని సర్టిఫికేట్ ఇస్తే, ఏంటి ఆయన ఇంతలోనే చనిపోయానా? ఆశ్చర్యం. ఆ బాడీ, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ దేహమును ఎవరో, శిష్యులు అందరూ కూడా లేరు. తల్లి భయంతో ఆమె వెళ్ళిపోయింది, తీసుకోలేదు. ఎవరు తీసుకున్నారు? అరిమతయి యోసేపు అని, అరిమతయి అనేటువంటి ఒక గ్రామానికి చెందినటువంటి ఒక పెద్ద వ్యక్తి, పెద్దవాడు. ఆ పెద్దరికం అనేటువంటిది ఆయన 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 స్వభావం. అతను కూడా ఈ పిలాతు వీళ్ళతో ఉండేటువంటి ఒక సభలో సభ్యుడిగా ఉన్నటువంటి వాడు యోసేపు, అరిమతయ గ్రామానికి చెందినటువంటి యోసేపు. అతని కోసం తొలిపించుకున్నటువంటి సమాధి ఉంది. చెప్పాను, ప్రభువారు ఆయా అక్కర్లు, ఆయా అవసరతల కొరకు ఆయా వ్యక్తులపైనే ఆధారపడిన సందర్భాలు. ఈ ఆయనను పాతిపెట్టినటువంటి సమాధి ఆయనది కాదు. ఆయన పుట్టినటువంటి ఆ ప్రదేశము ఆయనది కాదు. పశువుల పాక కానీ, పశువుల తొట్టి కానీ, ఇవన్నీ కూడా మనం ధ్యానించాం. ఇది కూడా అరిమతయి యోసేపుకి ఆయన తొలిపించుకున్న సమాధి. ఆయన చనిపోయినప్పుడు దానిలో పాతిపెట్టడానికి తొలిపించుకున్నాడు. ఆ రాతి, ఆ గుహను సమాధులుగా తొలిచేటువంటి ఆ సంప్రదాయం అక్కడ ఉన్నారు. అలా అందరూ కూడా అలా చేస్తుంటారు, కానీ ఎవరు ముందు రాలేదు. కానీ యోసేపు ఒక విశ్వాస, యేసుక్రీస్తు ప్రభునందు శ్వాసం ఇచ్చినటువంటి వాడయండి. ఆ దేహముని ఇమ్మని అడిగినప్పుడు పెద్ద వ్యక్తి అడిగాడు. చాలా శక్తిమంతుడు ఆ యోసేపు కాబట్టి అడిగాడు. కాబట్టి గవర్నర్ కాదనలేకపోయాడు. తన అధికారంతో ఆ దేహమును అక్కడ ఇచ్చాడు. ఆయనది కాదు. ఎన్నో పునరుద్ధాన రుజువులు. ఆయన స్పృహలో లేనప్పుడు పాతిపెట్టి భూకంపం వచ్చినప్పుడు తిరిగి లేస్తే వాళ్ళతో నిండేవాడు. 40 దినాలు 11 మార్లు ప్రత్యక్షత అనేటువంటిది జరిగి ఉండేటువంటిది కాదు. ఆయన అదృష్టుడవుతూ ఉన్నాడు. వారితో ఆ భోజనం చేస్తూ ఉన్నాడు, అదృష్టుడవుతూ ఉన్నాడు. అందరి కళ్ళెదుట ఆరోహణుడయ్యాడు. ఎన్నో పునరుద్ధాన రుజువులు దేవుని వాక్యంలో పొందుపరచుట అనేటువంటిది జరిగింది. దీన్ని ఎవరు కూడా కాదు అనేటువంటి పరిస్థితులు లేవు. ఈ రెజరక్షన్, పునరుద్ధానం యేసయ్యకు ఆపాదించబడినటువంటి పదం. పునరుద్ధానము కూడా యేసయ్యకే ఆపాదించబడినటువంటి పదమే. పునరుద్ధానం అని మరి దేనికి తెలుగులో పదము దాన్ని వాడబడరు. ఎగ్ మనం చూస్తే హ్యాచింగ్ అయిన తర్వాత, పొదిగిన తర్వాత అది బ్రద్దలవుతూ ఉంటుంది. గుడ్డును మనం పెట్టి ఆ పొదిగేసినప్పుడు పరిపక్వత చెందిన తర్వాత సమ్ డేస్ లేటర్ మనం చూస్తే అక్కడ గుడ్డు పగులుతుంది, నెమ్మదిగా పగులుతుంది. అది పగలవలసిన టైంలోనే అది పగలాలి. దాన్ని ముందుగానే వెనక్గానే పగలగొడితే కాదు. ముందే పగలగొడితే దానిలో ఉండదేమీ కూడా. సర్టెన్ టైం అనేటువంటిది దానికి నిర్ణయించాడు దేవుడు. ఆ సమయానికి అది బ్రద్దలై అప్పుడు దానిలో నుండి ఒక గుడ్డుగా పెడుతున్నప్పుడు దానిలో నుండి ఒక జీవం, లైఫ్ అనేటువంటిది వస్తూ ఉంది. ఒక షేప్తో, ఒక జీవముతో ఆ జీవి దానిలో నుండి బయటకు రావడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. దాన్ని లాటిన్లో ఓస్టర్ అనేటువంటి పదంతో పిలుస్తారట. ఆ బ్రేక్ అయ్యి బయటకు ఒక జీవం రావటం, బ్రేక్ అయ్యి జీవం రావటం ఓస్టర్ అని పిలుస్తుంది. విత్తనం వేస్తాం మనం భూమిలో విత్తనం వేస్తే అది భద్రవ్వాలి. ఆ విత్తనం అనేటువంటిది రెండుగా చీల్చబడాలి. మనం వేసేటువంటి విత్తనము, అది ఎండినటువంటి విత్తనము భూమిలో పాతినప్పుడు సర్టెన్ డేస్ తర్వాత, సర్టెన్ టైం తర్వాత, సరిపోయిన టైం తర్వాత అదేమవుతుందంటే బ్రద్దలవుతుంది విత్తనం. మనకు తెలిసినటువంటి, మనం రోజు చూసేటువంటిదే. ఆ బ్రద్దలైన తర్వాత దానిలో నుండి ఒక జీవము, ఒక లైఫ్ అనేటువంటిది పుట్టుకొస్తూ ఉంటాం. ఆ లైఫ్ అనేటువంటిది అది పెరిగి పెద్ద ఎలా అవుతుందో మన అందరికీ కూడా తెలుసు. దాన్ని ఓస్టర్, మనం ఏదైతే భూమిలో పెట్టి
బ్రద్దలై దాని నుండి లైఫ్ వస్తుందో దాన్ని ఓస్టార్ అంటే పగులుట. ఆ ఓస్టార్ అనేటువంటి పదము నుండి ఈస్టర్ అనేటువంటి పదము ఈ పునరుద్ధానానికి వచ్చింది. ఆ సమాధులు బ్రద్దలైనాయి. సమాధి బ్రద్దలై ఆ యేసుక్రీస్తు ప్రభు ఆ సమాధిని జయించి, సమాధిని మరణమును ఓడించి, మరణపు ముళ్ళును విరచి అన్నీ కూడా ప్రభువారు ఆయన వెంబడించి వారికి మరణ భయం లేకుండా చేశారు ఈ పునరుద్ధాన శక్తి ద్వారా. మరణం అంటే విపరీతమైన భయముతో ఆందోళనతో ఉన్నటువంటి ఆ కాల ప్రజలకు ఆయన మరణమునే మరణింపజేసి, మరణమునే చంపి, మరణపు ముళ్ళు అనేటు దాన్ని బలమైన 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 మరణపు ముళ్ళుని విరచి ఆ ప్రభువారు మరణాన్ని ఓడించాడు, సమాధిని జయించాడు. మనం ఒక్కసారి 3 రోజులు వెనక్కి వెళ్తే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ పైన ఆయన ఆక్రందన, ఒంటరిదనం, వేదన, శ్రమ, దుఃఖం, నిస్సహాయ స్థితి అన్నీ మనం ధ్యానించాం ఆ మహా శుక్రవార దినాన. అటు ఇటు దొంగలు ఉన్నారు, వాళ్ళను తాళ్లతో కట్టేశారు, కాళ్ళు చేతులు కూడా ఈ తాళ్లతో కట్టారు. యేసుక్రీస్తు ప్రభువారిని మేకులతో బంధించారు సిలువకు. సాయంత్రానికి వాళ్ళిద్దరిని కాళ్ళు చేతులు విరగొట్టారు. ఆ భటులు కాళ్ళు చేతులు విరగొట్టాక వాళ్ళు చనిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క ఎముక కూడా ఎరగలేదట. అన్ని శ్రమలలో, అన్ని బాధలలో, అంత బరువైనటువంటి సిలువను మోసినా కానీ అది వాక్యానుసారం, లేఖనానుసారం ఆయనలో ఉన్నటువంటి ఒక్క ఎముక కూడా ఏమాత్రము విరగల. అంటే ఆయన మరలా ఈ పునరుద్ధారణ తర్వాత ఆయన సశరీరునిగా ముందు ఎలాగా ఆ ప్రభువారు మరి నడిచాడో, మాట్లాడాడో, తిరిగాడో అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు గాయములతోనే మరలా అందరికీ కూడా కనిపించాడు. ఆ గాయాలనే కదా యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిష్యులకు చూపించాడు, ప్రత్యేకించి తోమాకు చూపించాడు గాయాలు. ఎలాగైతే పాతిపెట్టబడ్డాడో అలాగే ఆయన తిరిగి లేచుట అనేటువంటిది చూస్తాం. ఆయన శరీరంలో ఒక ఎముక కూడా ఇరిగిపోలేదు. అది లేఖన అనుసారమైనటువంటి శతాధిపతి చెప్పినప్పుడు చెప్పా కదా ఇందాక, ఆయన అప్పుడే చనిపోయాడా. ఆయన పెద్ద వ్యక్తి అయినటువంటి ఆయన అలాగా మాట్లాడుతుండట. అంతా విపరీతమైనటువంటి వ్యతిరేకత, ప్రకృతి సైతం అంధకారం అయిపోయి భూకంపం వచ్చి ఆయన ఎప్పుడైతే మరణించాడో, ప్రాణం విడిచాడో అప్పుడు అంధకారం అయిపోయి భూకంపం రేగిపోయి దేవాలయపు తెర నిలువున పైనుండి క్రిందికి అడ్డంగా చీలిపోయింది. ఎన్నో సూచనలు ఆ రోజున ఆయన మరణముతో ఎన్నో సూచనలు అందరూ కూడా చూస్తానన్నారు. అవన్నీ జరుగుట అనేటువంటిది దానికేదో కథలల్లారు యేసుక్రీస్తు ప్రభు పైన కుట్ర పడిన వారు. అప్పుడే వాన వచ్చింది, అప్పుడే మబ్బట్టింది, అప్పుడే భూకంపం వచ్చింది. సూచక క్రియలు ఒకదాని వెంబడి ఒకటి జరుగుతూ ఉన్నప్పుడు సాతానుడు కొద్దిపాటి వాడు ఆ యొక్క విజయమే ఆ కాసు. ఆ శుక్రవారం అంతా సాతానుడు కొద్దిసేపటి విజయము ఆ సాతానుడికి ఆ గుడ్ ఫ్రైడే ఆ శుక్రవారం దినం అంటే ఆయన ఆ సిలువ శిక్ష అనుభవించినటువంటి ఆ దినము సాతానుడి యొక్క విజయం. ఈ 3 దినాల తర్వాత ఈ పునరుద్ధానముతో సాతానుడి యొక్క విజయము అంతరించిపోయింది. ప్రభువారు దానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. దేవాది దేవుడు ఆయన చొరవ, కుమారుడు పట్ల ఆయన యొక్క కనికరం, ప్రేమ, కుమారుడు పట్ల ఆయన కలిగినటువంటి ప్రత్యేకమైన ఉద్దేశం, ఇవన్నీ కూడా తండ్రి అయినటువంటి దేవుడు ఆ సాతానుడికి ఎంతమాత్రం కూడా జయం కాకుండా అంతిమ విజయము యేసుక్రీస్తు ప్రభుల వారిది ఈ పునరుద్ధానం ద్వారా. ఈ పునరుద్ధానంలో దాగి ఉన్నటువంటి సత్యాలు, ఒక అంతిమ విజయం, అపవాది శక్తి పైన విజయము అనేటువంటిది మనము చెప్పవచ్చు. చెడుపై ఒక గుడ్నెస్, చెడుపై ఒక మంచి విజయం, సాతానునిపై దేవుని యొక్క విజయం. ఇది మనము ఆ విజయాన్ని స్మరిస్తూ ఉన్నాం, ఆ జయాన్ని స్మరిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్ట్రగుల్డ్ లైఫ్లో ఆ ప్రభువారు ఎంతగానో జయించి
ఆయన పైన కుట్ర పడినటువంటి వారందరి యొక్క నోళ్లను ఈ పునరుద్ధానంతో మూసివేసినట్లుగా ఖాళీ సమాధి చెప్పకనే చెప్తా ఉన్నాను. ప్రపంచంలో ఏ సమాధి చూసినా సరే మూత వేయబడి ఉంటుంది. ఎక్కడ చూసినా ప్రపంచంలోనే గనులుగా చెప్పబడినటువంటి వారు, వేదాంతులుగా చెప్పినటువంటి వారు, ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వారి సమాధులు సైతం మొయ్యబడి ఉన్నాయి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుని సమాధి మాత్రమే తెరచిన సమాధి. తెరచిన సమాధి యేసుక్రీస్తు ప్రభుది మాత్రమే. ఇది నాన్న అది ఒక సూచన. యేసుక్రీస్తు పునరుద్ధానానికి ఖాళీ సమాధి ఒక సూచన. ఆ సమాధిని అందరూ కూడా ఆ రోజున చూశారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరికైతే ప్రప్రథమంగా కనిపించారో ఆమె వెళ్ళి శిష్యులను తీసుకొచ్చింది. పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు ఖాళీ సమాధి అక్కడ ఉండటానికి చూస్తాం. మీరు మృతులలో యేసుక్రీస్తు ప్రభుని వెతుకుతూ ఉన్నారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి ఆయన లేచుట అనేటువంటిది అగత్యము అని వాక్యములో చెప్పబడుతుంది. ఈ విమర్శకులు సోకాళ్ళు చాలా పెద్దలు అక్కడ ఉన్నప్పుడు పునరుద్ధాన శక్తి, పునరుద్ధానమే లేకపోతే సువార్త అంతా కూడా అబద్ధంగా వాళ్ళు ప్రకటన చేసేవాళ్ళు. ఆ పునరుద్ధానంతోనే యేసుక్రీస్తు యెహోవా దేవుని యొక్క ప్రణాళిక యావత్తు కూడా పరిపూర్ణమైంది. ఆయన చేసినటువంటి బోధ, చేసిన ఆశ్చర్యకార్యాలు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఆయన ప్రకటించినటువంటి స్వార్థ వర్తమానం అంతా కూడా పునరుద్ధానంతోనే పరిపూర్ణమైంది. అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు ఏమని, అయా ఈ అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ కూడా చనిపోయి 3 దినాలు లేస్తానని చాలాసార్లు మాకు చెప్పాడు. తిరిగి ఏదో విధంగా లేస్తాడేమో, కాబట్టి మీరు సైనికులను పెట్టాలి, ఒక పెద్ద రాతిని తలుపుగా పెట్టాలి, రాతి బండని దానికి ఇనుప సంఖ్యలతో కట్టాలి, దాని మీద రాజముద్ర ఒకటి వేయాలి అని వేడుకున్నారు. ఒక దేహము, నిర్జీవమైన ప్రారంభమైన దేహముకు కావలి వారిని నియమించారు. శిష్యులు వచ్చి ఎత్తుకుపోయి యేసుప్రభు లేచాడు అని అబద్ధం చెప్తారేమో అని, ఆయన నిజంగా లేస్తాడేమో అన్న ఒక దీంతో వాళ్ళు ఏం చేశారంటే రాతి బండను అడ్డుగా పెట్టడమే కాక సమాధికి ఇనప సంఖ్యలతో కట్టి ముద్ర వేయడమే కాకుండా సైనికులను కావలుగా పెట్టారు. ప్రభుత్వం వారి యొక్క ఖర్చులతో ఎంత పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఆయనను కూడా ప్రభువారు ఆ యొక్క మరణమును ఆయన మరణింపజేసి రాతి ఆ యొక్క సమాధిని చీల్చుకొని ఆయన పునరుద్ధానుడై జీవముతో మరలా వచ్చి మాట్లాడుతూ ఎలాగైతే మాట్లాడి ఉన్నాడో అంతకు ముందుగా అలాగే మాట్లాడుతూ, అలాగే నడుస్తూ, అలాగే చేస్తూ అందరినీ కూడా బలపరిచినటువంటి పునరుద్ధారణని చేస్తూ ఈరోజు మనం స్మరించుకుంటా ఉన్నాం. ఆ అద్భుతమైనటువంటి శక్తి యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉన్నాడు. అంటే ఏంటంటే అన్నిటికీ కూడా ఆ తండ్రి యొక్క ఉద్దేశం యావత్తు కూడా ఈయన నెరవేర్చాడు తన జీవితకాలంలో. బాధపడమంటే బాధపడ్డాడు, వేదన చెందమంటే వేదన చెందాడు, దుఃఖించమంటే దుఃఖించాడు, కొరడాలతో శిక్షించబడతావు అంటే శిక్షించబడ్డాడు. అన్నిటికీ కూడా ఆయన ఓర్చి సహించి తాళి అన్ని విధాలుగా యెహోవా దేవునికి, తండ్రి అయిన దేవునికి ఆ విధేయత చూపినటువంటి వాడై ఉండి ఈ రోజున ఈ యొక్క అద్భుతమైనటువంటి శక్తిని పొంది తిరిగి లేచుట అనేటువంటిది తన జీవితంలో జరిగింది. తిరస్కారము కానీ పెడచెవిని పెట్టడం కానీ ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుని జీవితంలో మనం చూడలా. అబ్రహాం దేవుని మాట వింటూ ఉన్నప్పుడల్లా కూడా ఎంత విధేయుడిగా అబ్రహాం ఉంటూ ఉన్నాడో అంతా ఇదిగా యెహోవా దేవుడు అబ్రహామును హెచ్చించాడు. యెహోవా దేవుడు ఒకటే ఒక మాట లాస్ట్ ఫైనల్గా అన్నాడు, నిన్ను దీవిస్తున్నానయ్యా, నువ్వు ఎవరినైతే దీవిస్తావో వాళ్ళు దీవించబడతారు, నిన్ను ఎవరైతే శపిస్తారో వాళ్ళు శపించబడతారని పూర్తిగా యెహోవా దేవుడు ఆ సైడ్కి వచ్చేసాడు. అబ్రహాము సైడ్న పక్షాన ఎందుకున్నాడు? యెహోవా దేవుడు అబ్రహాం పక్షాన ఎందుకున్నాడు? అబ్రహాము యొక్క విధేయత, అబ్రహాం యొక్క విశ్వాసం. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అపారమైనటువంటి ఆయన
ఆయన శక్తిని పొందడానికి తండ్రి మాట వినేటువంటి ఆ పరిస్థితులలో ఇప్పుడు ఎవరంటారు? శ్రమ పడమంటే ఎవరో శ్రమపడరు, కష్టపడమంటే ఎవరో కష్టపడరు, బరువుమయమంటే ఎవరో మోయరు కదా. అలాంటి ఎన్ని మరణాన్ని కూడా లెక్క చేయకుండా, ఆ మరణం కూడా మామూలుగా అప్పటికప్పుడు చనిపోయేటువంటి మరణం కాదు. క్రూరంగా అవమానించి, క్రూరంగా హింసించి, శిక్షించి, ఆయన గురి చేసినటువంటి ఆ యొక్క మరణాన్ని సైతం ఆయన తిరస్కరించక, తిరుగుబాటు చేయక, అంగీకరించి ఆ ప్రభువారు చూపినటువంటి విధేయత ఆయనను ఈరోజు పునరుద్ధరణని చేసి మనం ఈరోజున జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు ఆ వినయము, ఆ యొక్క విధేయత, సాత్వికత ఒక విశ్వాసిగా మనము దేవుని ఎడల కనబరిచి ఆ ప్రభు పునరుద్ధాన దినమందు పునరుద్ధాన శక్తిని మన కొరకే ప్రసాదించనై ఉన్నప్పుడు కదా, దేవుడు తన వాక్యముతో మనం దర్శిస్తున్నప్పుడు దానిలో అర్థం ఏమిటి? దేవుడి వాక్యం మనకు అందిస్తున్నప్పుడు దానిలో అర్థం ఏమిటి? ఏదో పాటలు పాడి వాక్యం చెప్పాలి, అదొక క్రమం కాబట్టి కాదు. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు విధేయురాలుగా ఉండాలని ఆయన యొక్క ఆశ. ప్రభుని యొక్క ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది, ఆయన యొక్క ఎదురుచూపు నీ నుండి. మనం ఏ పాటి వారము, దేవాది దేవుడు ఉన్నతమైనటువంటి ఆయన మనలను ఆ ప్రభు జ్ఞాపం చేసుకుంటూ నీ పట్ల ఆయన ఉండి నీతో మాట్లాడి నిన్ను ఒక క్షమకరమైన మార్గంలో నడిపించడానికి ఆయన పూనుకొని పునరుద్ధాన అద్భుతాన్ని, పునరుద్ధాన శక్తిని నీ జీవితంలో, నీ కుటుంబంలో జరిగించడానికి ఆయన మనలను ఉద్దేశించి ఆ ప్రభువారి యొక్క దినాన్ని అనుగ్రహించాడు. ఒక ప్రశస్తమైనటువంటి ఉదయాన్ని, ప్రశస్తమైనటువంటి కాలమును, ప్రశస్తమైనటువంటి స్థలము, ప్రశస్తమైనటువంటి మాటలు ఏంటంటే ఆయన మనలను ముందుగానే ప్రేమించాడు. నీవు ఆయనను ప్రేమించక పూర్వమే ఆయన మొదటగా మనలను ఆయన యాక్సెప్ట్ చేశాడు. నిన్ను అంగీకరించినటువంటి దేవుని యొక్క మార్గమందు నీవు ఉండటానికి ప్రభు మరలా మార్గాన్ని సరళం చేస్తున్నాడు. ఈ రోజున ఆ అద్భుతము నమ్మినటువంటి వారు ఆ దినాలు లేరు. పాత నిబంధనలో ఉన్నాయి. ఈ మొదటి రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో 22వ వచనం చూస్తే, మొదటి రాజులు 17:22లో చదువుతారు ఎవరన్నా? యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రార్థన చేసి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా ఒక మనుష్యుడి ద్వారా, ఏలియా మన వంటి మనుషుడే అని రాయబడి ఉంటుంది నూతన నిబంధనలో కూడా. ఈ పునరుద్ధానము నిర్జీవమైనటువంటి దాని నుండి ఒక జీవమును మరి దేవుడు ప్రసాదించుట అనేటువంటిది పాత నిబంధన కాలంలోనే ఉన్నది. సారేపతు గ్రామంలో ఆ విధురాలి కుటుంబంలో ఆ యొక్క జరిగినటువంటి ఆ సందర్భం అనేక మార్లు మనము జ్ఞాపం చేసుకున్నాం. ఏలియా వెళ్ళి అడుగుతాడు, ఆమె దగ్గర ఏమీ లేదు, మనకు తెలుసు, చాలా మార్లు విన్నాం, బాగా సుపరిచితమైనటువంటి లేఖన భాగం అది. కొద్దిగా పిండి ఉంది, ఆ కొద్దిగా పిండితో నాకు ఒక చపాతీ లేక అప్పమేసి పెట్టేసాయి. ఇది నా మాట కాదు, ఇది దేవుని యొక్క మాట, యెహోవా సెలవు ఇస్తూ ఉన్నాడు ఇలా. కానీ అని ఆమెతో ఏలియా భక్తుడు చెప్తాడు, అయ్యా నా దగ్గర గుప్పుడు పిండి ఉంది అంతే, నేను నా పిల్లవాడు తినాలి, ఇక తిని మేము చచ్చిపోతాం, ఎందుకంటే దేశమంతా చాలా దినాల నుండి కారవు, ఏమీ లేదు, ఆహారం లేదు, మాకు చనిపోతాం, ఇక కొద్దిగే ఉంది, అమ్మా నువ్వు యెహోవా దేవుడు సెలవిస్తున్నట్లుగా నాకు ముందేసి పెట్టు. అక్కడ ఏలియా ఏమైతే అడిగాడో అలాగే ఆమె చేస్తా ఉన్నాయి. మరలా యెహోవా దర్శించే వరకు కదా, మరలా యెహోవా వారిని దర్శించి మరలా యెహోవా దర్శించే వరకు, మరలా కరువు అంతా కూడా పోయి మళ్ళీ వర్షాలు పడేవారికి, పంటలు పండేవారికి ఎన్ని దినాలో, ఎన్ని వారాలో, ఎన్ని సంవత్సరాలు రాయబడలేదు. కానీ అప్పటి వరకు కూడా మరలా ఏమీ కూడా తక్కువ కాలేదట. ఆమె వినింది మాట, ఒబీడియన్స్, ఆ విధేయత అనేటువంటిది ఆ సారెపతి విధవరాలు కనబరిచింది దేవుని యొక్క మాటకు. ఒకటే
తన కుమారుడు చనిపోతాడు. ఏలియా భక్తుడు గమనించాడు ఆమె ఎలాగా తన మాటకి ఎంత విధేయతగా ఉన్నారు. మా దేవుడు ఇలా సెలవిస్తున్నాడని చెప్పగానే దేవుని మాటకి ఎలాగా విలువ ఇచ్చి ఆమె చేసినటువంటి ఆ యొక్క కార్యం ఆమె ఊహించరు కదా. ఎవరన్నా మన ఇంట్లో అలా జరుగుతుందని ఊహించం కదా. అనుకోనని సందర్భాలు ఎదురవుతాయని మనం ఊహించాం. తను కూడా ఊహించదు. తన కుమారుడు అలా అవుతాడని తనకేం తెలుసు. అక్కడ ఆమె చేసిన ఆ యొక్క సత్కార్యాన్ని బట్టి, దేవుని మాటను బట్టి, జరిగించిన విధానం బట్టి ఆ కుమారుడు చనిపోతే ఏలియా ప్రార్థిస్తాడు. ఆయన ప్రార్థించగా ప్రాణము వచ్చింది ఆ పిల్లవాడికి. ఇదిగో అమ్మా నీ పిల్లవాడు బ్రతికాడు అని ఇస్తే అప్పుడు అంటుంది, నిజముగా నీవు దేవుని సేవకుడవే. పునరుద్ధానం చనిపోయిన వాడు తిరిగి బ్రతికట ద్వారా అక్కడ ఆమెలో ఏమి రియలైజ్ అయింది, ఆమె ఏమి తెలుసుకుందంటే ఆయన దేవుని సేవకుడు, దేవుడే పంపినటువంటి వాడుగా ఆ యొక్క రుజువు అనమాట. ఆ రుజువు పాత నిబంధన కాలంలో దేవునికి అసాధ్యమైనది లేదంటున్నాడు. పునరుద్ధానమైనటువంటిది పాత నిబంధన కాలంలో ఉన్నది. అది ఉన్నటువంటి విషయాన్ని తెలిసినటువంటి వారు కూడా, ఈ ధర్మశాస్త్రాన్ని పాటించేవారు కూడా ప్రభు అయిన యేసు యొక్క పునరుద్ధానాన్ని నమ్మలేకపోయారు. దేవుని కుమారుడిని అని ఆయన చెప్పుకుంటున్నాడని ఆయన మీద నింద మోపారు. శతాధిపతి విన్నాడు నిజముగా దేవుని కుమారుడే అని. ఆఖరు తేల్చి ఆయన చనిపోయినట్లుగా సర్టిఫై చేశాడు, వెళ్ళి ఇచ్చాడు తన యొక్క పై అధికారికి. నిజముగా దేవుని కుమారుడే. చూసిన వాళ్ళందరూ కూడా అలా అనుకోలేదు. ఆ కాలంలో ప్రత్యేకించి మతపరమైనటువంటి అధికారులు, నాయకులు, రాజకీయపరమైన అధికారులు, నాయకులు ఆయనను దేవుని కుమారుడుగా అంగీకరించలేదు. ఎందుకంటే ఆయన పుట్టినటువంటి ఇల్లు వడ్లవాణి ఇల్లు, ఒక సమాజంలో తక్కువ స్థాయి గల వాడి ఇల్లు. పుట్టినటువంటి ప్లేస్ అనేటువంటిది చూస్తే పశులపాక, ఎవరి స్థలము ఎవరిది కాదు అది. అలాంటి తక్కువ స్థితిలో, తక్కువ స్థాయిలో పేద కుటుంబము. యోసేపు మరి అది చాలా పేద కుటుంబం. అలా కూడా చెప్పబడుతుంది. పేద కుటుంబంలో పుట్టినటువంటి ఎవరో లెక్కిస్తారు. ఆ రోజున మతపరమైనటువంటి వాళ్ళు లెక్కించలా, రాజకీయపరమైన అధికారులు లెక్కించలా. ఆయన దైవత్వాన్ని కించపరిచారు. యోసేపు మరియలు ఆ పాప పరిహారార్థ బలి ఇవ్వటానికి ఆ దినాన కొద్దిగా ధనవంతులు ఏం చేసేవాళ్ళంటే మేకను కానీ గొర్రెని కానీ తీసుకెళ్ళి దేవాలయంలో సమర్పించేవాళ్ళు. యోసేపు మరియలు మాత్రం ఇప్పుడు ప్రతిసారి కూడా ఆ పావురములను తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు బలి అర్పించడానికి, పాప పరిహారార్థ బలికి. దానిలోనే అక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. మేక గొర్రె చాలా ఖరీదైనటువంటివి, ఈ పావురం అనేటువంటి చాలా చీప్, చాలా తక్కువ రేటు, చాలా తక్కువ ధరకే లభిస్తూ ఉంటుంది. ఈ భేదవాళ్ళు కాబట్టి అలాగా సమర్పించేటువంటి వాళ్ళు, ఆ భేద కుటుంబంలో పుట్టినటువంటి వాడు, పసులబాకులో పుట్టినటువంటి వాడు, నజరతులో పెరిగినటువంటి వాడు, అమ్మమ్మ ఇంట్లో, ఇలాగా ఎన్నో కారణాలు ఆయనని వాళ్ళు దేవ కుమారునిగా అంగీకరించలేకపోవటానికి కారణాలు. కానీ ఆయన మాత్రం ఇప్పుడు కూడా రాజులకు రాజుగా, దేవుని కుమారునిగా ఆయన సాక్ష్యం ఇస్తూనే ఉన్నాడు, ఎవరిని కూడా లెక్కించకుండా. పునరుద్ధానాన్ని నమ్మనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఇహలోపరమైనటువంటి స్థాయి చూశారు, కానీ ఆత్మ సంబంధమైన దైవికమైనటువంటి స్థాయిని వారు గుర్తించలేక పోయారు. మర్మము ఈ పరిశుద్ధమైనటువంటి పాత నిబంధనలో ఉన్నను కూడా ఆయన పుట్టుకను గురించి ఎక్కడ పుడతాడో, ఎవరికి పుడతాడో, ఎప్పుడు పుడతాడో అనేటువంటిది క్లియర్గా స్పష్టంగా చెప్పబడినటువంటి వృత్తాంతాలు పాత నిబంధనలు ఉన్నను కూడా వారు పాత నిబంధనలు ఎరిగిన వారేంటి కూడా ఆ లేఖనాలను విశ్వసించలేనటువంటి ఆ పెద్దలు ఆ రోజున ఉన్నారు. కాబట్టి పునరుద్ధానాన్ని నమ్మలేకపోయారు. దేవుని వాక్యము చెప్తా ఉంది 118వ కీర్తనలో 17వ వచనంలో చూస్తే అక్కడ సజీవునిగా ఉండటానికి అక్కడ ముందస్తుగానే ఉన్నటువంటి మాట, నేను చావను సజీవుడన్నాయి, సజీవుడన్న యెహోవా క్రియలు వివరించదను. మరి చదివినటువంటి దానిలో నేను చావను అంటున్నాడు కదా. అయినా నేను చావను అని ఏం చేస్తున్నాడు, నేను అలా నివసిస్తాను అలా ఉంటాను అంటలేదు. కానీ ఏం చేస్తాడట, యెహోవా క్రియలను నేను వివరించదను. అది ఒక భారం అనమాట, అదొక భారం. ఆయన పైన భారము, బాధ్యత, ప్రభు యొక్క ఒక ఉద్దేశము
ఆ దేవాది దేవుడు కలిగి ఉండినటువంటి పరిస్థితులు అక్కడ మనము చూడగలం. అలాగా ఇంకొకటి మనం చూస్తే ఇప్పుడు ఇవాళ చదువుకున్నటువంటి కీర్తనలో కూడా నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. ఈ అన్ని బాడీస్ మనం చూస్తే సమాధి చేయబడిన తర్వాత లోపల కుళ్ళు ఉంటుంది. అప్పుడప్పుడు గిఫ్ట్ చూడు, అప్పుడప్పుడు చనిపోయినటువంటి ఆ సమాధిలో ఉండి కొన్నిసార్లు ఆ యొక్క దేహాలను బయట తీస్తూ ఉంటారు. దేహాలను బయట తీస్తూ ఉంటే అదంతా కూడా కులిపోయినట్టు పరిస్థితిలో ఉంటుంది, కులిన పరిస్థితిలో ఉంటుంది. ఆ కులిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందరూ కూడా ఈ మాస్కులు కానీ క్లాత్స్ కానీ కట్టుకుంటారు, చూడలేరు. అలాగా ఉండాల్సినటువంటి ఆ దేహము ఇక్కడ అంటాడు కదా, నీ పరిశుద్ధి అయినటువంటి నన్ను కుళ్ళు పట్టనీయవు. అలాగే ఆ యొక్క ప్రిజర్వ్ చేశాడు ఆ యొక్క దేహమును దేవాది దేవుడు, పాడు చేయలేదు దాన్ని లోపల. రాతి సమాధిలో దేవుడంతా కూడా అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాడు, అది పాడవని అట్మాస్ఫియర్ క్రియేటెడ్ బై గాడ్. ఎలాగా ఇశ్రాయేలు ప్రజలు నడిచారు, హౌ మెనీ ఇయర్స్ అని మనం చూస్తే 40 సంవత్సరాలు వాళ్ళకి లాంగ్ జర్నీ, అరణ్య ప్రయాణం. ఆ లాంగ్ జర్నీలో దేవుని మాట మనం చూస్తే చాలా మార్లు వాళ్ళ పాదరక్షలు చెప్పులు ఏమైనా అరిగిపోలేదట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాదరక్షలు అరిగిపోలేదు, వస్త్రములు మాసిపోలేదు. ఆ అట్మాస్ఫియర్ అనేటువంటిది దేవుడు కలిగజేశాడు. మనం కూర్చున్నాం, ఉక్కబోత, ఫ్యాన్ తిరుగుతున్నా కానీ చెమటలు. అలాగా సాయంకాలం వరకు ఉంటే కంపు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలకి కదా ఏ మాత్రం కూడా వస్త్రాలు నలిగిపోకుండా, చెప్పులు అరిగిపోకుండా అక్కడ అట్మాస్ఫియర్ వాతావరణం కలుగు చేసినది ఎవరయ్యా అంటే తండ్రి అయినటువంటి దేవుడు. వారిని ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క ఒక చిల్లుడు వేసి అనమాట. అవన్నీ కూడా ప్రత్యేకమైన చల్లని ఆ యొక్క మార్గంలో ప్రభువారు ఎంతో కాపుదలగా నడిపించాడు. ఎలాగా పగలు ఆయన ఉన్నాడు, రాత్రి ఆయన ఉన్నాడు. ఆ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ దీనిలో ఆయన కనపడుతున్నాడు, వారితో తోడుగా ఉండి వారికి ముందుగా నడుస్తూనే ఉన్నాడు ప్రభువు. అది ప్రిజర్వ్నెస్ అంట. వారిని కాపాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలను. అంటే ఆయన బిడ్డలను ఆయన కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతాడు? కోడి తన పిల్లలను రెక్కల చోటున భద్రపరుస్తుంది కదండి. తిరగబడుతుంది. ఏదైనా ఆ గద్ద కానీ కాకి కానీ వచ్చి పిల్లల మీద ఫోకస్ చేసి ఎత్తుపోవడానికి ప్రయత్నం చేస్తాడు. శాయశక్తిలా ప్రయత్నం చేస్తుందండి కోడి. మనం చూస్తాం కదా, పిల్లల కోడి దగ్గరికి ఇదివరకు గద్దలు వచ్చాయి, ఇప్పుడు గద్దలు కనపట్లేదు మనకి. గద్ద అయితే రావటం ఎత్తుకుపోవడం, కాకులు కూడా ఎత్తుకుపోతాయి. కాకులు కూడా వచ్చినప్పుడు కోడిపెట్ట తిరగబడుతుంది, శాయశక్తిలా ప్రయత్నం చేస్తుంది, పోరాటం చేస్తుంది. వెంటనే రెక్కలు ఇలా తెలిస్తే ఆ రెక్కల కిందకి అన్ని కోడిపిల్లలు వెళ్ళిపోతాయి. ఆ రెక్కల క్రిందకి వెళ్ళగానే ఏ గద్ద ఏమి చేయదు, ఏ కాకి ఏ హాని చేయదు, ఏ పిల్లి ఏ కుక్క కూడా హాని చేయదు రెక్కల క్రిందకి వెళ్ళగానే. అలాగా కాపాడుతున్న ప్రిజర్వ్నెస్ ఆయన కాపాడుతూ ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నాడు. దినమెల్లా చాచిన చేతులతో ఆయన బిడ్డలైనటువంటి వారికి ఆశ్రయం ఇయ్యగోరి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన బిడ్డలైనటువంటి వారికి ఆశ్రయం. యెహోవా దేవుడు ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు దేహాన్ని ప్రిజర్వ్ చేశాడు పాడవకుండా. మనం కూడా వేస్తూ ఉంటాం, మన సమాధులు టైంలో మనం చూస్తూ ఉంటే ఉప్పు బస్తాలు వేస్తూ ఉంటారు ఆ బాడీ పక్కన. ఏంటంటే అప్పుడే పాడైపోకూడదని మన థాట్స్ అవి. ఇంకేంటి, మట్టి అవ్వాలంది వాక్యం. ఇది మట్టితో తయారు చేయబడింది, మట్టి అయిపోవాలి. మట్టి అవనట్లే ఇప్పుడు ఈ రోజున మట్టి అయిపోవాలి వాక్యానుసారం అయితే. యాక్చువల్గా ఏదో మనకి ఊరట కొద్దిగా ఉప్పు పడేస్తూ ఉంటారు, ఉప్పు వేసి ఎందుకంటే ఏదో కాసేపు ఉండాలని బాడీ. అది అలా మట్టి కూడా ఇట్లా ఇప్పుడు అది కూడా వాక్యానుసారం కాదు, మట్టి వేయాలి.
తిరిగి మన్నైపోవాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఎంతవరకు అది కరెక్ట్ అనేటువంటి నాకు తెలియదు, కానీ కొంతమంది ఏంటంటే వేయట్లేదు, మట్టి వేయట్లేదు, సిమెంట్తో చేస్తున్నారు, పైన పలకలు పరిచేస్తున్నారు అంతే, లోపల అలాగ అది ఉంటుంది. మరి అది ఎంత నాకు అది డిసైడ్ నాకైతే అర్థం కావట్లేదు. కొంత ఆలోచన చేస్తున్నాను దాని మీద, కానీ నాకు అర్థం కావట్లేదు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఈ శరీరము మన్ను కనుక మట్టితో తయారు చేయడం కాబట్టి తిరిగి మన్ను అయిపోవాలి. మన్ను అవనట్లే ఈ రోజున ప్రజలు, కానీ మన్ను అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభు వారి ఆ రాతి సమాధిని కూడా ఈ దానిలో ఆయన ప్రిజర్వ్ చేశాడు. ఎలా అయితే లోపల పెట్టారో అలాగే ఆ ప్రభు వారు బయటికి వచ్చారు. అది గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క మంచితనము. సమస్త మానవాళికి ఒక సూచిక, ఒక రుజువు చూపించినప్పుడు ఆ పునరుద్ధానంలో ఉన్న శక్తిని ఆయన చూపిస్తున్నటువంటి ఆయన మార్గమును ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానుడైన తర్వాత మాట్లాడిన ప్రతి మాట ద్వారా ఆయనను వెంబడించేటువంటి మళ్ళాటి ప్రతి వారు కూడా ఒక నూతనమైనటువంటి పునరుద్ధాన మహిమ వారి జీవితాల్లో కలగాలనేటువంటి ఒక ఆసక్తి ఆ పుట్టించగలిగింది ఆ పునరుద్ధానం. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానము మనకు ఆసక్తి రేపింది, ఇంకానూ ఆసక్తి రేపింది. ఆ పునరుద్ధానమే లేకపోతే సువార్త లేదని చెప్పాను. పరిపూర్ణమైంది సువార్త పునరుద్ధానముతోనే పరిపూర్ణమైంది. పునరుద్ధానం లేకపోతే ఆ రోజు అందరూ కూడా అనేవారే, ఏమైంది ఏమైంది, సూచక క్రియ ఏమైంది, బోధ ఏమైంది, దేవుని రాజ్యం గురించి చెప్పాడు, అదేమైంది ఇదేమైంది అని అనేవాళ్ళే. విమర్శకుల యొక్క నోళ్లను ముయించినటువంటి సందర్భం ఈ పునరుద్ధాన సందర్భం. మొదటగా ఈరోజు చదివినటువంటి మాట వాక్యం 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మొదటిగానే చూస్తే అక్కడ రాసి ఉంటుంది కదా, చదువుదాం ఒకసారి. 2వ సమూయేలు 15వ అధ్యాయము 2వ వచనం, మొదటి 2 వచనాలు చూస్తే 2వ సమూయేలేనా ఫస్ట్ లెసన్, ఈరోజు ఫస్ట్ లెసన్ ఏంటి? సౌలు చేతిలో నుండి తన శత్రువుల చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. చాలమ్మా. నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నా రక్షణ. ఇన్ని పేర్లతో దావీదు యెహోవాను సంబోధిస్తున్నాడు కదా. ఏంటి రీజన్ అక్కడ, ఏంటి కారణమని మనం చూస్తే, యెహోవా తన్ను నెంబర్ 1 సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి ఏం చేస్తున్నాడు? యెహోవాను స్తుతిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు చేసినటువంటి మేలులను బట్టి యెహోవాను స్తుతిస్తూ ఉన్నాడు. ఎందుకు యెహోవాను ఎలా పిలుస్తున్నాడు? నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, అక్కడ నా ఆశ్రయిస్తాను, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, నాకు రక్షకుడు. ఇన్ని విధాలైన బలమైనటువంటి వాటితో పోలుస్తూ ఉన్నాడు. శైలము, ఈ కోట కదా, ఇవన్నీ కూడా ఒక బలమైనటువంటి ప్రొటెక్షన్ అందించేటువంటి ఒక కట్టడాలు. వాటితో పోలుస్తూ నేను ఆయన్నే ఆశ్రయిస్తాను, ఆయన దగ్గర క్షేమం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు రాశాడు ఈ కీర్తన? ఎప్పుడు చెప్తున్నాడు ఈ వాక్యాలు? ఎప్పుడు చెప్తున్నాడు అంటే సౌలు చేతిలో నుండి మరి దావీదు కాపాడబడ్డాడు. అంత మాత్రమే కాకుండా శత్రువులందరి చేతిలో నుండి కాపాడబడినటువంటి సందర్భాన్ని బట్టి ఆ దావీదు ఎప్పుడు కూడా నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన చేసిన ఉపకారమును మరువకము అని వాక్యంలో ఆయన పాఠాలు కీర్తనల్లో మనం చూడగలం. ఇక్కడ కూడా సౌలు బలమైనటువంటి వాడుగా ఉన్నాడు. ఆ దిన తన దగ్గర సైనికులు తను బలవంతుడిగా ఉన్నప్పుడు సైతం దావీదును ఎన్నోసార్లు చంపాలని చూశాడు సౌలు రాజు. దావీదును చంపాలని చూసినప్పుడు దావీదు తప్పించాడు దేవుడే. సౌలు చేతిలో దావీదు మరణించకుండగా దేవుడే దావీదును తప్పించాడు. అలా దావీదు యొక్క శత్రువులు, కుమారుడే ఒకసారి శత్రువు అయ్యాడు కదా, అబ్షలోము నా తండ్రిని చంపాలని కూడా చూశాడు, కానీ చంపలేకపోయాడు. ఈ
గొలియాతు చేతిలో పడి చావలసిన వాడై ఉన్నాడు దావీదు, కానీ మరణించలేదు. గొలియాతునే తిరిగి చంపాడు. గొలియాతు బలమైన వాడు, దావీదు బలహీనుడైన వాడు. కానీ దేవుడు దావీదు పక్షాన ఉండి గొలియాతు హస్తముల నుండి దావీదును విమోచించాడు. తర్వాత సౌలు చేతిలో నుండి, కొదమసింహం నోటిలో నుండి, ఇలాగ ఎన్నో జయాలు ఈ దావీదు పొంది ఎలాగా దేవుని స్తుతిస్తున్నాడో అదంతా కూడా మనం ఆ యొక్క 22వ అధ్యాయం 15వ అధ్యాయం అంతా కూడా చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సిలువ మోసిన దినాన ఏమైతే ఆయన అనుభవించాడో అవన్నీ కూడా దానిలో ఉన్నాయి. అవన్నీ కూడా ఏమీ నన్ను చేయలేకపోయాయి అని అక్కడ దావీదు తెలియపరచుట అనేటువంటిది మనమైతే చూస్తాం. 19వ వచనం చూస్తే దానిలోనే, ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని పోయాను. ఒకటే కన్క్లూడ్ చేస్తా ఉన్నాడు. ముగింపులో చెప్తున్న మాట ఏమిటంటే, నేను ఆయన కృష్ణుని కనుక ఆయన నన్ను తప్పించెను, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాను. ఇదే ముగింపు మాట దావీదు ఈ యొక్క వాక్యంలో చెప్తున్న మాట. ఎందుకు అంటే, ఇన్ని నాకు చేస్తా ఉన్నాడు, నా ఆశ్రయదుర్గముగా, నా రక్షకునిగా, నా శైలముగా, నా కోటగా ఎందుకు ఇన్ని చేస్తున్నాడు అంటే, ఇంత నన్ను తప్పించడానికి గల కారణం ఏంటంటే ఒకటే, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలము ఇచ్చెను. అదే, నా నీతిని బట్టి, మీ నీతిని బట్టి ఆయన మనకి ప్రతిఫలము ఇస్తాడు. ఇదే చెప్తున్నాడు, నేను ఆయనకి ఇష్టడిని కనుక. ప్రభు అయినటువంటి యెహోవా దేవుడు కూడా తన యొక్క వాగ్దానం అంది, నన్ను అతడు ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనే గణపరుచుతాను, అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతనే తప్పించాను. అలాగా కృపతో భద్రపరుస్తానని చెప్పి ఆ ప్రభువారు అనేకమైనటువంటి వాగ్దానాలు ఈ యొక్క దావీదు పైనే దేవుడు కమ్మరిస్తున్నాడు. నేను ఆయనకి ఇష్టడిని కనుక ఆయనను తప్పించాడు. యేసుక్రీస్తు యెహోవా దేవునికి బహు ఇష్టడు, ప్రియమైనటువంటి కుమారుడు, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని అద్వితీయ కుమారునిగా ఈ లోకానికి రక్షకునిగా పంపించటంలో ఆ తండ్రి యొక్క ఇష్టత ఉంది. ఉపమానంలో చూస్తే, ఉపమానంలో ఆ కాపులకు ఆ పొలము, ఆ తోట ఇచ్చినప్పుడు రాబడి పంట తీసుకురండి అని కొంతమంది పని వాళ్ళని పంపిస్తాడు యజమానుడు. ముందు ఏం చేశాడు, ఆ తీసుకున్న వాళ్ళు ఈ దాసులను, పని వాళ్ళను చంపేస్తారు. మరలా ఇంకొకరిని పంపిస్తాడు, వాళ్ళని చంపేస్తాడు. ఆఖరికి యజమానుడు అనుకున్నాడు, నా సొంత కుమారుణ్ణి గౌరవిస్తారు, సొంత కుమారుడిని పంపిస్తే కనపరుస్తారు, నాది నాకు ఇస్తారు, నా పంట నాకు ఇస్తారని పంపిస్తే సొంత కుమారుని కూడా వాళ్ళు కేర్ చేయలేదు. అద్వితీయమైన కుమారునిగా ఆయనను ఎంచి ఈ లోకము ఎలాగా తిరుగుబాటు యేసుక్రీస్తు ప్రభువారి పైన చేస్తారో ఆయన ఎరిగిండి కూడా పంపించినట్లో, ఎరిగిండి కూడా పంపించకపోతే ఈ పునరుద్ధానానికి విలువ అనేటువంటిది ఉండేటువంటిది కాదు. పునరుద్ధానానికి విలువ ఉండాలి అంటే శుక్రవారం జరిగిందంతా కూడా దేవుని ప్రణాళిక చొప్పున జరగాల్సిందే. అంతా శ్రమలను ఆయన భరించి బయటకు వచ్చి మరలా ఇప్పుడు ఆ విజయోత్సవంతో పునరుద్ధారణ అవుట అనేటువంటిదే ఒక గొప్ప సూచక క్రియ, దానికి ఒక రుజువు అన్నమాట. పునరుద్ధానానికి విలువ ఎక్కడంటే ఆ శ్రమపడి పునరుద్ధారణ అవటమే. ఆయన మామూలుగా సహజ మరణం పొంది తిరిగి లేచితే అంత విలువ అనేటువంటిది దానికి ఆపాదించబడకపోవచ్చేమో, అలా జరిగి ఉండేటువంటిది కాదు. భయంకరమైనటువంటి స్థితిలో ఆయన మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచుటిలోనే ఆ పునరుద్ధారానికి అత్యంత ప్రశస్తమైనటువంటి విలువను దేవుడు అనుగ్రహించాడు. అదే దావీదు, నేను ఆయనకి ఇష్టడిని కనుకనే నన్ను తప్పించాడు, నా నీతిని బట్టి నాకు ప్రతిఫలము. ఈరోజు నీవు నేను కూడా గ్రహించాలి, మన నీతిని బట్టి మనకి దేవుడు ప్రతిఫలము అనుగ్రహించగల తండ్రి కనుక ఈరోజు పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలముతో మనము కూడా ఆ దేవుని ఆ మార్గమందు నడవటానికి మనం కూడా నిర్ణయించుకొని సిద్ధపడాలి. తర్వాత మగ్దలేని మరియ ప్రభువారిని గైకొంది, ప్రభువారి దగ్గరికే, సమాధి దగ్గరికే ఈ స్త్రీలందరూ కూడా కలిసి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువే లేచి మగ్ధలేని ఇంటికి మగ్ధలేని మరి కనిపించి వెళ్ళి చెప్పమంటే అదని కూడా జరగటం మనమైతే చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఈ పునరుద్ధానమైనటువంటిది మనకు నూతనమైనటువంటి ఉద్దేశము, నూతనమైన శక్తిని ప్రసాదిస్తూ ఈ పునరుద్ధాన ప్రశస్తత, పునరుద్ధాన విలువను ఎంతమాత్రం కూడా తగ్గకుండా దేవుడు ఈ రోజున మనందరికీ కూడా మరలా పునరుద్ధాన వర్తమానాన్ని మన దగ్గరికి తీసుకొచ్చాడు. దీని ద్వారా మనం ఆత్మీయ స్థితిలో లేపబడి, పతనమైనటువంటి స్థితిలో లేపబడి, మృతమైనటువంటి విశ్వాసాన్ని బలపరుచుకొని తిరిగి ఉద్యోగింపచేసుకోవడానికి ఇది మార్గము, ఇది సమయము. ఆ ప్రకారంగా మన పట్ల దేవుడు చేస్తాడు. ఆత్మదేవుడు మనందరికీ సహాయమును అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభు, మా రక్షక, స్తోత్రం నా తండ్రి. కృపాక్షమ్ములతో మమ్మల్ని తండ్రి ఆశీర్వదించి మా కొరకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాము. దర్శించు మా ప్రభువా, మాలోని ప్రతి ఒక్కరిని పునరుద్ధాన శక్తితో ఆవరించి, పునరుద్ధాన మహిమను మా కొరకు అనుగ్రహించి, నూతనమైనటువంటి ఒక ఉద్యమంతో మేము కొనసాగు భాగ్యం మాకు ప్రసాదించమని యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నిలబడి ప్రార్థించుదాము.